నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సొంత చెల్లెలిపైనే కామెంట్లు సరికదన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జగన్ నీచ రాజకీయాలకు నాంది పలికారంటూ ఎద్దేవా. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని జగన్ దుర్వినియోగం చేశారన్న మాజీ మంత్రి ఉమా. పౌరుల హక్కులను హరించడం సరికాదంటూ హితవు. నెల్లూరులో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. అభివృద్ధిలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ వ్యాఖ్య. ఛార్జ్ షీట్ల పేరుతో కూటమి హడావిడి చేస్తుందన్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తున్నారంటూ ఎద్దేవా. సొంత చెల్లెలి దుస్తులపైనే కామెంట్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీకి మళ్లీ ఓటేస్తే మన నాశనం మనం కొని తెచ్చుకున్నట్టే అని అన్నారు. జగన్ మళ్లీ గెలిస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం, రామచంద్రపురం నియోజకవర్గ ద్రాక్షారామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. సొంత తల్లినే ఉపేక్షించని జగన్ భవిష్యత్తులో వైసీపీ నేతలను కూడా వదలరని హెచ్చరించారు. తాను రోడ్డుపైకి వస్తేనే జనం రోడ్లపైకి వస్తున్నారని, అన్యాయం జరిగితే మాత్రం బయటకు రావడం లేదని, బయటకు వచ్చి పోరాడాలని, వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తానని భరోసా ఇచ్చారు. ఈ నెల 30న కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని, అందులో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని తెలియజేశారు. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరినీ వెక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు, గుంతలు లేని రోడ్లు కావాలి. ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచే వాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి. మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దారి పొడవునా మీరు లేకపోతే, వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. ద్రాక్షారామం కోసం దాదాపు నలుమూలల నుంచి 500 కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిడుగులు పరిగెడుతున్నాయా అన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం, భూరక్ష పథకం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.
రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకే చీకటి చట్టాలను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజలంతా వ్యతిరేకించాలని సూచించారు. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరాలని పిలుపునిచ్చారు. పౌరుల హక్కును పూర్తిగా హరించడం సరికాదని, రెవెన్యూ భూ యజమాని పేరు మార్చాలన్నా వారికి నోటీసులిచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్తో కొన్ని నెలలుగా న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు కదం తొక్కుతున్నారని అన్నారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టం వల్ల ప్రజల భూములు, ఆస్తులను వారి చేతుల్లో నుంచి లాగేసుకోవడం దుర్మార్గమని అన్నారు. భూ వివాదాలను పూర్తిగా సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించి అధికారుల చేతుల్లో పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి జగన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం తీసుకురాలేదు. ఈ చట్టం ఇంతవరకు అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంతో ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టా పథకాల్లో 8 లక్షల కోట్లు దోచుకున్న డబ్బంతా ఈ భూ వివాదాల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారో ఈ వివాదం కింద సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన భూములు, అన్ని వర్గాలకు సంబంధించిన భూముల మీద ఎలిగేషన్స్ పెట్టి డిస్ప్యూట్ రిజిస్టర్లో వాటిని నమోదు చేసిన తర్వాత ఏ సివిల్ కోర్టుకి అధికారాలు లేకుండా అడ్డగోలుగా టీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో నమోదైన తర్వాత అప్పిలేట్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటున్నారు. దీనివల్ల దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి తాత ముత్తాతల దగ్గర నుంచి ఏదైతే ఈ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా ప్రజల ఆస్తుల్ని, రైతుల, సామాన్య రైతాంగం యొక్క ఆస్తుల్ని దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. దీనివల్ల మరి రైతులకి ఈ భూమి మీద ఉన్న హక్కులు పోతాయి, పౌరులకి ఆస్తి హక్కులు పోతాయి. ఈ మొత్తాన్ని అడ్డగోలుగా ఒక టీఆర్ఓ అనే అధికారి చేతుల్లో పెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం దశాబ్దాల నుంచి ఏ వివాదాలు ఉన్నా కూడా అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి, సివిల్ కోర్టులు ఉన్నాయి, ఏ అయితే సంబంధిత ఆ కోర్టులకున్న అధికారాలన్నీ కూడా తీసేసి ఈ టీఆర్ఓ వ్యవస్థ చేతిలో పెట్టారు. అక్కడ ఏదైనా మరి గ్రామీణంలో ఈ కష్ట రాజకీయాల్లో ఈ వైసీపీ నాయకులు ఏ తప్పుడు కంప్లైంట్ పెట్టినా ఆ టీఆర్ఓ దాన్ని నమోదు చేసి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాసినట్టయితే దాని మీద ఇక మనం అప్పిలేట్ అథారిటీ దగ్గరికి పోవాలి. ఈ అప్పిలేట్ అథారిటీ, ఈ టీఆర్ఓ వ్యవస్థలో ఇవన్నీ కూడా మొత్తం తేలేపాటికి రైతులు ఎవరైతే నష్టపోయేది మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టారని దుయ్యబట్టారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వైసీపీ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచారని, ఆస్తి మీద, చెత్త మీద పన్ను వేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం, అలాగే మన రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇది ఒక మహాకురుక్షేత్రం, महायुद्धम। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निगहबां और गंगा मेरी पवित्रता की सौगंध। तारीख के इंतजार से मैं अंधेरों और उछालों का साथी हूँ और मेरे खाक पे संगे मरमराने में चादरों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे छाने वालों ने उन्हें खान फेंका। सारे जहां से अच्छा
హిందూసితా హమారా, హమ్ బుల్బులే హై కిస్కే, ఏ గుల్సితా హమారా. మత సామర్థ్యానికి అలాగే సర్వమత సౌభ్రాతృత్వానికి ఒక ప్రతీక మన దేశం. నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర చాలా మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నాడు సతి కోసం ఇచ్చిన మాట కోసం సతి నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు. లేకపోతే మద్రాసులకు పిలువబడుతున్న మనకి మన ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, ఆత్మాభిమానాన్ని కాపాడడానికి, మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆనాడు ఇన్ని చేశాము, ఎవరికి తక్కువ చేయకుండా అందరికి కూడా 17,000 కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాం. రాజధాని లేని రాష్ట్రం, కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఆయన 17,000 కోట్ల రూపాయల అప్పును లోటును, బడ్జెట్ లోటును తీర్చి తర్వాత అందరి యొక్క తరచరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా లేకపోతే వాళ్ళని మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్రం ఎక్కడుందో. ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది మన రాష్ట్రం. వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకి మోసం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం రోడ్ షో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం, రోడ్ల నిర్మాణం, తాగు, సాగునీరు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తదితర అంశాలను ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని విస్మరించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా చింతలపూడి సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలేదని, ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం చేస్తారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ను గద్దె దించాలని, అదేవిధంగా రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని ప్రజలను కోరారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించారని, అదే ప్రజల మధ్యకు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని, ప్రస్తుత ముఖ్యమంత్రి దర్బారు దాటి ప్రజల మధ్యకు రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 5 సంవత్సరాల క్రితము. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అది రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా ప్రాంతానికే 2 లక్షల ఎకరాలు నీళ్లు వచ్చేది. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గానికి 2 లక్షలే రావడం కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు అన్ని కలిపితే 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అమ్మా. ఆ ప్రాజెక్టు మాకు లైఫ్ లైన్ అన్నాడు. మరి ఎందుకు చేసుకోలేదన్నా అన్న. ఏమోనమ్మా, 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎన్నిసార్లు అడిగినా కనీసం అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఇక ప్రాజెక్ట్ ఏం పూర్తయితుంది అన్నారు. మరి మాటిచ్చారా అన్న అంటే, జలయజ్ఞంలో భాగమమ్మా. మేము జలయజ్ఞాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ జలయజ్ఞాన్ని నవరత్నాల్లో ఒక రత్నమమ్మా, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వదిలేసి వెళ్లిపోయిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాటిచ్చారు నవరత్నాల్లో. అలాంటి ప్రాజెక్ట్ అమ్మా ఇది. అలాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయాం. ఇక ఉండి ఏం లాభం అమ్మా పార్టీలో అని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర ఆశీర్వాదం పొంది మీ దగ్గర మీ గొంతుగా మళ్ళీ చింతలపూడి కోసం కొట్లాడడానికి పోటీ చేస్తున్నారు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన మాట, 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఆ నిధిలో నుంచి ఇస్తాను అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో పంట నష్టపోతే ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఇచ్చారా? మరి రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎత్తిన పెట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద వేశారు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? ఇంతమంది యువకులు ఉన్నారే, ఇంతమంది యువకులు ఉన్నారు, ఈ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.